హాయ్ అండి. ముద్ద ఎలా చేసుకోవాలంటే మాది ఆంధ్ర ముద్ద అండి, రాయలసీమది ముద్ద ఇది. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు రాగిపిండి అండి, 1.5 కప్పు రాగిపిండి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి ఇది. 1.5 గ్లాసు రాగిపిండి, దాంట్లో సగం గ్లాసు అదొక గ్లాసు, 1.5 గ్లాసు రాగిపిండి. వాటర్ వచ్చేసి ఒక గ్లాసుకు అందరూ 4-5 గ్లాసులు చెప్తాండి, అది వాటర్ కరెక్ట్ కాదండి, సరిగ్గా ఉడకవండి బియ్యము. 15 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి ఒక గ్లాసుకు బియ్యానికి. చూడండి మీరు ట్రై చేసి 15 గ్లాసులు వాటర్ వేసుకుంటే మెత్తగా ఉడుకుతాయండి బియ్యము. అట్లా ఎసురు పెట్టుకోవాలండి గ్యాస్ మీద. అట్లా 15 గ్లాసులు వాటర్ వేసినానండి దాంట్లోకి. కొంతమంది ఒక గ్లాసు నీళ్ళకు 5 గ్లాసులు వేసుకుంటే సరిపోవండి ఆ బియ్యం, సరిగ్గా ఉడకవండి ఆ బియ్యం వచ్చేసి మీకు ఏం బియ్యమో చెప్పలేదు కదండి, రేషన్ బియ్యం అండి. మన రేషన్ బియ్యం వస్తాయి కదా, బయట స్టోర్లో ఇస్తారు కదా, ఆ బియ్యం అండి. ఆ బియ్యం చేసుకుంటే బాగా మెత్తగా అవుతాయండి బియ్యం. ఇవి బీవిటి కిచడి బియ్యం సరిగ్గా ఉండే పొడి పొడిగా అవుతుందండి. ఇవైతే బాగా మెత్తగా ఉడికితే బాగా మెత్తగా ఉడికిపోతే తొందరగా అవుతాయండి. అట్లా ఎసురు బాగా కాగేటప్పుడు అట్లా రైస్ వేసుకోవాలండి. 10 నిమిషాల మీద తర్వాత ఆ బియ్యం ఎసురు బాగా తెరులుతుందండి. ఆ తెరలేటప్పుడు ఆ రైస్ ఒక గ్లాసు నానబెట్టినది, మనం 1 గంట ముందుగా బియ్యం నానబెట్టుకుంటాం ఒక గ్లాసు. అట్లా ఎసురు మరిగేటప్పుడు అట్లా ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలండి. అట్లా బియ్యం వేసుకోవాలి. అట్లా బియ్యము వేసుకున్న తర్వాత అది బాగా అట్లా అంతా ఒకసారి అంత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. అట్లా సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అట్లా 15 నిమిషాలు అట్లా ఉడకాలండి బియ్యం. 15 నిమిషాలు ఉడికితే అట్లా ఉడుకుతా అంటే చూడండి బాగా. అట్లా అది రాయిపిండి అదండి, 1.5 కప్పు రాయిపిండి చూపిస్తాండ మీకు. అట్లా చూడండి బియ్యం బాగా ఉడుకుతున్నాయి. అట్లా చూడండి, మనం 15 నిమిషాల దగ్గర ప్లేట్ తెరిచి చూస్తే రైస్ చూడండి మెత్త ఉడికినాయి. చూడు 15 గ్లాసులు పోసుకోవాలండి వాటరు. ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసు నీళ్ళు సరిపోవండి. అసలు అందరూ చూపిస్తుంటారు, అది తప్పండి. 15 గ్లాసులు వాటర్ పడతాయి ఒక గ్లాసు బియ్యానికి. 1.5 గ్లాసు రాయిపిండి, 1 గ్లాసు బియ్యం, రేషన్ బియ్యం అండి. అట్లా పిండి వేసిన తర్వాత 2 నిమిషాలు అట్లా మూసిపెట్టుకోవాలండి. అట్లా ఆ పిండి కొద్దిసేపు మగ్గితే అట్లా 2 నిమిషాలు అయిన తర్వాత అట్లా మగ్గింటుంది, తీసేసుకోవాలండి ప్లేట్. తీసిన తర్వాత చూడండి ఇప్పుడు ఉంటే బాగా మెత్త ఉడికింది చూడండి. రాయి పిండిని ముద్ద 2 బియ్యము రాయి పిండి బాగా ఉడికినాయి చూడండి. ఇప్పుడు గరిటెతో కలిపెట్టుకోవాలన్నమాట. అట్లా చూడండి 15 గ్లాసులు వాటర్ వేసినా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం ఎక్కువైనవి కావాలంటే, ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకో గ్లాస్ అయినా 16 గ్లాసులు అయినా వేసుకోవచ్చండి వాటర్. అది రాయలసీమ రాయి ముద్ద. చూడండి షుగర్ పేషెంట్లు బాగా తినొచ్చండి ఇది. చూడండి మనం ఎవరు తిన్నా హెల్త్కి మంచిదేనండి ఇది. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. బాగా అట్లా గరిటెతో బాగా తిప్పుకుంటేది అనమాట. పిండి రైసు రాయి పిండి అట్లా 2 బాగా కలయపెట్టుకునేది. గరిటెతో బాగా కలయపెట్టుకోవాలండి. ఇట్లా చూడండి ఎంత బాగుందో. చూడండి అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఎట్లా చూడండి తప్పిలకు కూడా అంటుకోకుండా ఎంత నీట్గా ఉంది చూడు. తప్పిలకు కానీ ఎంత బాగా నీట్గా వస్తాను, స్మూత్గా ఉంది ముద్ద. అట్లా చేసుకోవాలండి. చూడు ఎంత నీట్గా ఉంది చూడండి ముద్ద. ఒకసారి చూడండి తప్పిల్లో కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. తప్పిల్లో కూడా మన వాటర్ కరెక్ట్గా వేసుకోవాలండి. దానికి 15 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాసు బియ్యానికి, మళ్ళీ చెప్తున్నా మీకు, 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు రాగి పిండికి 15 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే చూడండి ముద్ద అంత నీట్గా ఉంటుంది. మా ఆయన మున్నట్లు ఉంటుంది ముద్ద, అంత నీట్గా చూడండి. అరచేతికి అస్సలు చేతికే కరుసుకోవచ్చు చూడండి ఎంత బాగుంటుందో చూడు. అట్లా చూడండి. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అది తినేకి టేస్ట్గా ఉంటుంది. చూడండి ముద్ద బాగా
చూడండి, మీకు చూపించడానికి అందుకు మూత తీసి పెట్టినానండి మీకు చూపిద్దామని. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ప్లేట్ ఉండే ఒక 2 నిమిషాలు ప్లేట్ మూసిపెట్టుకోవాలండి. అట్లా 2 నిమిషాలు ప్లేట్ మూసిపెట్టిన తర్వాత ప్లేట్ తీసి చూడండి. నీళ్ళు పక్కన గిన్నెలో పెట్టుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉంటుందండి ముద్ద మనకి. మళ్ళీ ఒకసారి అటు కలయి పెట్టుకోవాలండి. సరే చూడండి ఎట్లుందో ముద్ద. చూడండి ఎంత నీట్గా ఉంది ముద్ద. ప్లేట్కి నీళ్ళు తీసుకొని తేమ తుడుచుకొని, కాలుతా ఉంటుంది, వేడివేడిగా ఉంటుందండి ముద్ద. ప్లేట్ తేమ తీసుకొని అట్లా 2-3 గంటలు గరిటెతో వేసుకొని, అదండి చూడండి వాటర్ అద్దుకొని చేతికి చేసుకోవాలండి. వేడివేడిగా ఉందండి, బాగా కాలిపోతుంది ముద్ద. చూడండి ఎట్లుందో. అది మా రాయలసీమ రాగి ముద్ద. చూడండి ఎట్లుందో ఒకసారి. చూడండి ఒకసారి. ఎవరైనా తినొచ్చండి, హెల్త్కి. షుగర్ పేషెంట్లు తినచ్చు, మనము తినచ్చు, ఎవరైనా తినచ్చండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి రాగి ముద్ద. చూడండి బెండకాయ పుల్లగూర, ఆకుకూర తాలింపు, చూడండి పచ్చడి కొద్దిగా, చూడండి పెరుగు. అవి తింటే ఆకుకూర కొద్దిగా ఎక్కువ వేసినానండి. రాగి ముద్దలు ఆకుకూర తింటే చాలా హెల్త్కి మంచిదండి రాగి ముద్ద.